ఘోరంబు జీలలు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితంపు తలంపులే పరమ గురుని శిరముపై దురితంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మొత్తెనయో ముల్లా కిరీటమై నెనరులేక మొత్తెనయో ముల్లా కిరీటమై చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. అందరం కూర్చుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా నారాజన్న ప్రార్థన చేస్తాడు. అందరము ప్రార్థనలోకి భవించుదాం. చెయ్యాలా సంఘ పెద్దలకు ఇచ్చినప్పుడు దేవన్న చెయ్యి. జక్కయ్యకి ఎడా పౌలేకి ఈరోజు మీ బ్యాచ్ని విడిచిపెట్టే సమస్య లేదు. పరిశుద్ర మంగళపద స్థితి స్తోత్రం ప్రభా నా దేవా నా తండ్రి ప్రభా మీ శేష పాపను శ్రమవాడి మా కొరకు రక్తంగా శీలం మోసి పొరడపు నా తండ్రి నా ప్రభా నా దేవా మా సంఘం కాపాడి మీ వాకు చెప్తుంటారు మా ఉదయం కాపాడి దీవించి ఆశగా సస్వాదానికి స్తోత్రం తండ్రి మా సంఘ బిడ్డలని స్త్రీలను పథక బిడ్డను దీవించి ఆశగా సస్వాదేవానికి స్తోత్రం తండ్రి ప్రభా ఇంత గొప్పవాడు నా తండ్రి మా కొరకు రక్తంగా శీలం మోసిన తండ్రి గొప్ప తండ్రి గొప్ప కర్ణమేడ యేసయ్యానికే స్తోత్రం తండ్రి. ఎందువల్ల ఇప్పుడు తండ్రి పథక బిడ్డను దీవించి ఆశల స్వసవదేవానికి స్తోత్రం తండ్రి. మా ప్రభువుని యేసుక్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సందీప్ లేఖన భాగం చదువుతాడు. తదనంతరం దేవమని వచ్చిందా యోబురాజు భార్య ఆడ కనబడట్లేదు. సరే బోరెల్లి లింగన్న భార్య ఉదయం ప్రార్థన తర్వాత చదువు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాం. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవేదిని విడువక నీతిని అనుసరించు వారినట్టు అనుదినము వారు నా యొద్ద విచారము చేయిచు నా మార్గములకు తెలుసుకొన్న నిత్య కనుపరుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుచుందురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముండురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసము. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రతికీరమని మీరు అనుకుందరు. దేవుడు పరిశుద్ధంగా దీవించిన. రైట్. ధనమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి భవించుదాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, నా ప్రభా, నా దేవ, గొప్ప దేవుడవనైనా యేసయ్యా, యేసు ప్రభా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభా, నా దేవ, నా నాయన, గొప్ప దేవుడవు తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించి నా బలపరిచి తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, యేసు ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నిన్ను అడుగుతున్న యేసయ్యా, నా తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభా, నా రక్షక, నా నాయన యేసు రాజా, యేసయ్యా, ఏకుజామున లేచి నీ ఆలయానికి వచ్చి నీ పాటలతో నీ వాక్యంతో వినడానికి తెలివి జ్ఞానం ఇచ్చి నా తండ్రి, నా ప్రభ దీవించి ఆశీర్వదించి తండ్రి యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభ, నా దేవ, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. సమయంలో మరి బైబిల్ శ్రీ మార్తమ్మ గారు ముందుకు వచ్చి కొద్ది నిమిషములు దైవ సందేశం అందిస్తారు. అందరము శ్రద్ధగా విందాం. క్రీస్తునందు ప్రేమైన సంగమా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకుడు మరి నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నేను కూడా బలహీనరాలను, కొద్ది నెలలు చాలా బలహీనంగా ఉండి ఇప్పుడు ఈ దినమే ఇక్కడ నేను నిలవన్నాను. గత 8 నెలల నుంచి చాలా బలహీనంగా ఉండిపోయినాను. చాలా శరీర బలహీనత చాలా ఉండింది. నేను ఇంతవరకు నిలబడలేదు ఎక్కడ. ఈ దినము దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, మీకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకోకముందు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏకజామున నీ ఆవరణంలో మేమందరం చేరి ప్రభువా మీ నామాన్ని ధ్యానించుకోవడానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. బలహీనరాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. అయ్యా, నేనైతే ఏమాత్రం మంచిదాన్ని కాదు ప్రభువా, ఎందుకు పనికిరాని దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకో. నీ మాటల చేత నాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఒట్టి హృదయాలతో నీ సన్నిధికి వచ్చినాం నైనా. నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, మాట్లాడేది నేది కాదు నైనా, నా పక్షం మీరు నిలవబడి మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు ఉపవాస దినాలు మరి పాటిస్తూ ఉన్నాము కాబట్టి మనం ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఏ విధంగా ఉపవాసము మరి ఉంటే మనకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి అని కొద్ది నిమిషాలు మనము మాట్లాడుతాం కదా. ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా
నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు. మీ ఉపవాసము చేత కఠినమైన మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహమాడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందరు కదా అంటున్నాడు. మరి మనము ఉపవాసం ఉన్నాము అని అనుకుంటున్నాము, ఉపవాసం ఉంటున్నాము. ఎట్లా ఉపవాసం ఉన్నాము? అన్యాయంగా కదా, గుద్దులాడుచు, అయ్యో నేను ఈ దినం ఉపవాసం ఉన్నాను, నేను ఏం పని చేయను, ఇంట్లో నేను ఎట్లా పని చేయాలా, నేను ఉపవాసం ఉండి నా శరీరం బలహీనంగా ఉంటున్నది, నేను ఉపవాసం ఉన్నా కాబట్టి నేనేం పని చేయను కదా, మనం అట్లా అనుకుంటాం. కానీ అది సరైన ఉపవాసము కాదు అని మరి భక్తుడైన యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అన్యాయముగా మీరు మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుచున్నారు, అది ఉపవాసము అట్టిది కాదు అని చెప్పి మరి మనకు దేవుని వాక్యము బోధిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని మరి ఉపవాసం ఉన్నాను అని కూర్చుంటే అది ఉపవాసమా అంటున్నాడు. ఎలాగ ఉపవాసం ఉండాలి అంటే ఒక మాట చూడండి, మత్తయి సువార్తలో మరి 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరంలో వీధులలో మూలలలో నిలిచి ప్రార్థన చేయుట నాకు ఇష్టము. వారు అది కాదు, 16వ వచనం చూడండమ్మా. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. నిశ్చయముగా చెప్తున్నాను, మీతో చెప్తున్నాను అంటున్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున మీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసం ఉండవలెను. రహస్యమందున్నటువంటి మన తండ్రికి కనపడాలంటే మనుషులకు కాదు కనపడవలసింది. మన ముఖాలు వికారం చేసుకొని మరి మేము ఈరోజు భోంచేయలేదు, ఉపవాసం ఉన్నాము, నా శరీరం బలహీనంగా ఉన్నా, నాకు చేత కాదు, నేనేం చేయలేను అని మనుషులకు చెప్పుకుంటుంటాం. అటిది ఉపవాసము కాదు అంటున్నాడు. అది సరైన ఉపవాసం కాదు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడకుండా దేవునికి కనపడాలి, దేవునితో సహవాసము చేయాలి. ఉపవాసము అంటే దేవునితో కలిసి మనము ప్రార్థన చేయాలి. రహస్యమందున్నటువంటి మన తండ్రికి మనము ప్రార్థన చేయాలి. మన తండ్రి మన యొక్క మనవులు వింటాడు, మన యొక్క అక్కర్లు తీరుస్తాడు, మన యొక్క అవసరతలు తీరుస్తాడు. మనుషులు మన యొక్క అవసరతలు తీర్చరు. ఒక నిమిషం. కాబట్టి మనుషులు మన యొక్క అవసరతలు తీర్చరు, కానీ దేవుడు మన యొక్క అవసరతలు తీర్చుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి తెలిసే ఉపవాసము ఉండాలి అని ఇక్కడ మత్తయి సువార్తలో మనకు బోధిస్తున్నాడు. అందుకే ఇక్కడ 6వ వచనంలో ఏమంటాడంటే, ఇదే 58లో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మానమోకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు,
ప్రతి కాడి విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. బాధింపబడుచున్న వారిని మనం ఏం చేయాలా? విడిపించాలి. భారము మోయుచున్న వారి భారాన్ని మనము తీసివేయాలి. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అంటాడు దేవుడు. మనము ప్రయాసపడుతా, మనము బాధపడుట, మనము వ్యసనపడుట ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన యొక్క శ్రమలను సహిస్తూ ఉన్నాడు. మన యొక్క భారము ఆయన మోయిచున్నాడు. మన భారము మనమే మోస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మన భారం ఆయన మోయిచున్నాడు. అందుకే సమస్తమైన జనులారా, నీ భారము నేను మోస్తా, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడిని నీ మెడను నుండకుండా అది ఆ దినమున నేను దానిని విరిచి నీ కట్లను తెంపివేస్తాను. మన కట్లను, మన భారమైన కట్లను మరి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా తెంపివేస్తాను అంటున్నాడు. నీ కాడిని విరగగొడతా అంటున్నాడు. ఎప్పుడు? నాకు భారం ఉంది, నాకు కష్టం ఉంది, నాకు శ్రమ ఉంది, నాకు వేదన ఉంది అని మన ఇంట్లో మనం ఉంటే మన ప్రభువు మన కాడిని, మన భారాన్ని తీసివేయడు. ఎప్పుడైతే మన భారము ఆయన మీద వేస్తామో, ఎప్పుడైతే ఆయన యొద్దకు మనం వస్తామో, అప్పుడు ఆయన మన భారాన్ని, కట్లను, పాపం అనే కట్లను తెంపివేస్తాడు అని మనము నేర్చుకోవాలి. నాకు భారం ఉందని దేవుని సన్నిధికి వచ్చి మన భారమంతా దేవుని సన్నిధిలో పెడితే ఖచ్చితంగా దేవుడు మన భారాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత కష్టం వచ్చినా, ఎంత భారం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా మన యొక్క పాపం అనే కాడి విరగబడాలంటే మనము దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన భారముతోనూ, మన కష్టంతోనూ, మన శ్రమతోనూ, మన దుఃఖముతోనూ మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు మన భారాన్ని తీసివేస్తాడు. ఇంకా ఇక్కడ చూడండి, మనము ఏ విధంగా ఉపవాసం ఉండాలో కింది మాటల్లో మనకు తెలియజేస్తున్నాడు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. మనము దిక్కుమాలిన వారిని ఎవరినైనా ఆదరిస్తున్నామా? వస్త్రహీనుడు మనకు కనపడినప్పుడు కదా మనకు క్రిస్మస్ అంటే ఇతరులను ప్రేమించేది, మరి బట్టలు ఇచ్చేది, మరి ఇచ్చి పుచ్చుకునేది. మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది క్రిస్మస్ అంటే. మన పండుగ సందర్భంగా మనం ఎవరినైనా బీదలను ఆదరించినామా? మనము ఎప్పుడైతే వస్త్రహీనులను మనం చేర్చుకుంటామో, మనకు దిక్కుమాలిన వారిని మనం చేర్చుకుంటామో, అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇదే నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనము వస్త్రహీనులను మనము ప్రేమించాలి. వాడు బాగలేని బట్టలు వేసుకుని ఉన్నప్పుడు మనం చూస్తూ మనకి ఇన్ని బట్టలు ఉన్నప్పుడు కనీసం ఒక్క జతనైనా మరి మనకు బాగలేనివి అనుకుందాము, అటువంటివి ఇచ్చినా కానీ వాళ్ళు సంతోషిస్తారు. అప్పుడు మనకు ఆశీర్వాదము వస్తుంది. ఇదే కదా నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము అని ఇక్కడ మనకు దేవుని వాక్యము బోధిస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో, దిక్కుమాలిన వారిని ఆదరిస్తామో, వస్త్రహీనులను ఆదరిస్తామో, మరి ఆకలిగొనిన వారికి ఆహారం పెడతామో, అప్పుడు నేను పిలిస్తే పలుకుతా అంటున్నాడు మన దేవుడు. మన దేవుడు పిలిస్తే
ఏం నువ్వు పిలిస్తే నేను పలకాలనా అంటాం మనము కదా. కానీ దేవుడు అట్లా అనేవాడు కాదు. నువ్వు పిలిస్తే నేను పలుకుతాను అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన సంగమ, మనము దేవుని యొద్దకు రావాలి. మనము ఇతరులను ప్రేమించాలి. మనము పొరుగువారిని ప్రేమించాలి. దుష్టులను మనము ఆదరించాలి. వాళ్ళు దుష్టులై ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము దేవుని మాటలను చెప్పి వాళ్ళను దేవుని యొద్దకు నడిపించాలి. అప్పుడు మీరు పిలిస్తే నేను పలుకుతానని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాము, ఏ స్థితిలో ఉంటున్నాము, మనము ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలని ఈ మాట ద్వారా మనము నేర్చుకుంటున్నాము. 10వ వచనంలో, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారమందు నీకు మధ్యాహ్నము వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మనకు చక్కగా దేవుని మాటలు చిన్నపిల్లలతో మాట్లాడినట్లు దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటున్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాము? మనం మొరపెట్టాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రతి ఉదయకాలం, ప్రతి దినము మనము దేవుని ఆలయానికి వస్తున్నాము. ఏ మనసుతో, ఏ హృదయంతో, ఎట్టి తలంపులతో, ఎట్టి ఆలోచనలతో మనము దేవుని సన్నిధికి వస్తున్నాము. మనం దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ మనము ఆయనను ఆరాధిస్తే మన యొక్క మొర దేవుడు వింటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనము ఇతరులను ప్రేమించాలి. మరి మన ఆశించిన దానిని, ఏదైనా ఆశ కలిగి మన దగ్గరకు వచ్చినప్పుడు మనకున్న దాంట్లోనే కొంచెమైనా వాళ్ళకి పెట్టి వాళ్ళను తృప్తిపరిస్తే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అందుకే కింద ఒక 11వ వచనం అంటున్నాడు, అంధకారమందు నీకు మధ్యాహ్నము వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. ఇలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి, దిక్కుమాలిన వారిని ఆదరించాలి. మరి యెహోవా నిత్యము నిన్ను నీరు కట్టిన తోట వలె, ఏ విధంగా పచ్చగా, మరి మన తోట నీళ్లు కట్టిన తోట ఎట్లుంటుంది, మరి నీళ్లు కట్టని తోట ఏ విధంగా ఉంటుంది? నీళ్లు కట్టిన తోట ఎట్లుంటుంది అంటే పచ్చగా ఉబుకుచుండు నీటి బుగ్గవలే ఉంటుంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము ఎల్లప్పుడూ మరి ఏ విధంగా ఉండాలి? ఇది మనకు నిత్యమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసము. ఆకలి కొని వచ్చినప్పుడు మనకున్న వాటినే మనము ఈ దినం ఉపవాసం ఉన్నాము కాబట్టి మన భాగం ఇతరులకు పెట్టాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆకలి కొన్న వారిని మేము వంట చేసుకోలేము, ఈరోజు ఉపవాసం ఉన్నాము, మా ఇంట్లో ఏమీ లేదు, పోయిరా అంటే మనకు ఆశీర్వాదం రాదు. మనం ఉపవాసమని కూడా వ్యర్థము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. క్రీస్తునందు ప్రేమైన సంగమా, మనము ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి బుగ్గవలే ఉండాలి అంటే మనము ఇతరులను ప్రేమించాలి. రహస్యమందున్నటువంటి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి కదా. మనము పొద్దున్నే వస్తున్నాం ఎందుకు? దేవుడు ఆశీర్వదిస్తారని, దేవుని ఆశీర్వాదాలు రావాలని మనం పొద్దున్నే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఈ దినమంతా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఆశతో వస్తున్నాము. కానీ ఇతరులను మనం ప్రేమిస్తున్నామా? ఇతరులను మనం ఆదరిస్తున్నామా? మనము ప్రేమించకుంటే మనము దినాము చర్చికొచ్చి మనము వేస్ట్ అని దేవుని మాట మనకు బోధిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము క్షేమముగా ఉండాలి అంటే నీవు ఉబుకుచుండు నీటి బుగ్గవలే, పచ్చని తోట వలె ఉండాలి అంటే మనము ఇతరులను ప్రేమించాలి, దేవుని సన్నిధికి రావాలి. మనము దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే
ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఇతరులను ప్రేమించే హృదయం కలిగి దేవుని సన్నిధికి రావాలి. మనం పచ్చని తోట వలె ఉండాలి అంటే, మనము పచ్చగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, పొరుగువారి కొరకు మనము ప్రార్థన చేయాలి. క్రీస్తునందు ప్రియమైన అమ్మలారా, నేను ఈ మాటలతో మాట్లాడుతున్నాను. నేను ఎంతగానో బలహీనంగా ఉండిపోయినాను. 8 నెలల నుంచి నేను బయటికి రాలేని స్థితిలో ఉన్నాను. చాలా బాగలేదు. నాకు 4 పాయింట్లు రక్తమే ఉంది కాళ్ళ నొప్పుల చేత. కానీ దేవుడు నన్ను రక్తం ఎక్కించుకోవాలంటే నేను ఎక్కించుకోను. దేవా నీ ఇష్టం, నేను బ్రతికిన కాడికి నీకు సాక్షిగా బ్రతికినాను. నేను ఇంకా ఈ లోకంలో నన్ను వద్దు ప్రభు, నన్ను తీసుకొని నేను ప్రార్థన చేసుకొని అడ్మిట్ చేసిన నన్ను ఇంటికి నేను వచ్చేసినాను. భయపడి వచ్చేసినప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. మీ మధ్య నిలవబడి కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పుటకు దేవుడు నాకు సమయాన్ని ఇచ్చినాడు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటల ద్వారా ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. చక్కటి సందేశం అందించిన మార్తమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏ రీతిగా ఉపవాసం ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, చక్కటి విషయాలు బోధించారు. మరి లెంట్ డేస్లో ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారు మరి ఇదిగో బైబిల్ చెప్తున్నటువంటి విధంగా దేవుడు ఏ రీతిగా ఉపవాసం ఉండాలని కోరుతూ ఉన్నాడో ఆ రీతిగా ఉందాం. ఏ రీతిగా ఉండకూడదని, వేషధారుల వల్ల ఉండకూడదని చెప్పాడో ఆ రీతిగా ఉండకుండా మన యొక్క జీవితాలను సరి చేసుకుందాం. అటు కృపను దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. రేపు జి శేషన్న ప్రార్థన, ఆర్ రాణెమ్మ ప్రార్థన, పుల్లగుమి ఏసన్న బైబిల్ పట్టణం సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, దయాదాక్షిణ్యములను బట్టి మమ్మల్ని ఇంతవరకు సంరక్షించి ఆశీర్వదించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి భద్రపరిచినందుకే ఈ వందనాలు. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. మేమైతే సజీవులముగా నిలిచి నీ నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషముతో నీ సన్నిధిలో చేరి నిన్ను పాడి కొనియాడి సిలువ ధ్యానము చేసి మా ప్రభువా, మీరు మా కొరకే కలువరి సిలువలో చేసిన ఆ మహా గొప్ప త్యాగాన్ని స్మరణ చేసుకొని మా జీవితాలను సరి చేసుకుంటూ నీ మాటలు వినే కృపనిచ్చారు. వందనాలు. మరి ఏ రీతిగా ఇలాంటి డేస్లో ఉపవాస దీక్షలో పాలు పొందాలో, మా ప్రభువా వేటిని కలిగి ఉండాలో, వేటిని విసర్జించాలో అద్భుతమైన విషయాలను నేర్పిస్తూ వచ్చారు. నీకు వందనాలు. మరి సందేశం అందించిన ఈ దాసురాలకి మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆయుష్కాలమును పొడిగించండి, పరిపూర్ణమైన మా ప్రభువా మరి ఆరోగ్యమును కలిగచేసి కృపలో వర్ధలింప చేయండి. చేరువచ్చిన ప్రియ ప్రజలందరినీ కూడా దీవించండి. క్రమము తప్పకుండా నమ్మకముగా మా ప్రభువా మొదటి దినము నుండి నీ సన్నిధిలో కనబడుతూ ఉన్నారు. మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఆక్షేపణలు, శోధనలు, బలహీనతలు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా నీ సన్నిధిలో గడపాలనేటువంటి మా ప్రభువా జిజ్ఞాసను వారిలో కలగచేసి నడిపిస్తూ ఉన్నారు. మా ప్రభువా మరి ఇదే ఆసక్తిలో వారు నేర్చుకుంటున్నటువంటి విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ మా ప్రభువా ఈ కార్యక్రమాల ద్వారా, ఈ భక్తి కార్యాల ద్వారా కాస్తైనా మార్పు చెంది నీకు ఇష్టమైన పాత్రలుగా సిద్ధపరచబడటకు కృప చూపించుమని, ప్రభునందు ఈ మా ప్రయాస వ్యర్థము కాకుండానట్లు కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం.
సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించండి. ఎవరికి ఏ కష్టము, నష్టం, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా స్థానిక పెద్దలను, మా ప్రభువా పదిగో కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజం, యవనస్తులను దీవించండి. నిత్యము మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డలను, చిన్న బిడ్డలను దీవించి మందిరాన్ని శుభ్రపరుస్తున్న వారిని దీవించి పరిచారకులను ఆశీర్వదించుము. మా ప్రభువారి సౌకర్యంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చేతులు పనిచే వాళ్ళు, కూలి పనిచే వాళ్ళు, వ్యవసాయదారులను, పంటలను, పాడి పశువులను, దుఃఖితేతలను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా గ్రామమును, గ్రామ ప్రజలను, అధికారులను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో పరిపూర్ణమైన స్వస్థతనియండి. ఆర్థిక ఇబ్బందుల చేత నలుగుచిన వారికి సమృద్ధిని ప్రసాదించండి. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. మా ప్రభువా వారు రాస్తున్నటువంటి ప్రతి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి నీ క్షేమమును ప్రసాదించమని, మా ప్రభువా మంచి మార్కులు, ర్యాంకులు సాధించి పై చదువుట కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా మరిదిగో యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి ప్రజలను వారి హృదయవాంఛలను తీర్చి వారి అక్కర్లు తీర్చాలని నీ సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మా ప్రభువా చేరవలసిన ప్రజలందరినీ దీవించండి. మా ప్రభువా ప్రతి వారి అక్కర్లు తీర్చి నీ కృపల వర్ధిల్లింపచేయమని, యోసేపు భార్య కళావతికి పరిపూర్ణమైన స్వస్థతను ఇవ్వండి. ఇంకా ఎవరైతే అనారోగ్యం చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుతున్నారు పరిపూర్ణమైనటువంటి స్వస్థత నియమని వేడుకొనుచున్నాం. మా ప్రభువా మరిదిగో వెలిచిన మా ప్రభువా దర్శనాలకు ఇచ్చినటువంటి దర్శనంలో ఎవరైతే అనారోగ్యం చేత పీడించబడుతున్నారో పరిపూర్ణమైనటువంటి స్వస్థత శీఘ్రముగా కలుగచేసి అపాయమును, ఏ విధమైనటువంటి మరణకరమైన పరిస్థితులు మా ప్రజల్లో ఎవరికి అంటకుండా నీ క్షేమమును దయచేసి మహిమ పొందుకోవడమని ప్రజలందరినీ దీవిస్తూ ఈ దినమంతట్లో వెలుచున్న ప్రయాణములను, తలపెట్టిన కార్యములను, వారి చేతుల కష్టార్థములను దీవించండి. యవన బిడ్డల భవిష్యత్తులను ఆశీర్వదించి క్షేమమును దయచేసి గర్భఫలం లేని వారి గర్భఫలం దయచేయండి. వివాహం కాని వారికి మా ప్రభు చక్కటి సంబంధములు కుదుర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభు రీతిగా మీరు కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని చేరవలసిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును కలుగజేసి నడిపించి రేపటి దినమున మరలా నిన్ను స్తుతించి శిలువ ధ్యానము చేసి నీ మాటలు వినే కృపనీయమని చేరవలసిన ప్రజలందరిని ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధపరచుడు గాక, రాజ్యము వచ్చుగాక, నిశ్చిత పరలోకము నెరవేర్చినట్టు నెరవేరు గాక. మానవ ఆహారం మాకు దయచేయము, మానసులకు క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించుము. అమలు శోధనలకే కార్తీయుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని విన్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఐరారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సముఖంలో చేరిన మీ కళ్ళకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ దినమంతట్లో మీరు చేయబోతున్న ప్రతి పనిపాటులకు, వెలుచిన ప్రయాణములకు, చేతుల కష్టార్థములకు, తలచిన కార్యములన్నిటికీ, యవన బిడ్డల చదువులకు, వారి భవిష్యత్ అంతటికి, రాస్తున్న ఎగ్జామ్స్ అన్నిటికీ సదా నడిపించును గాక. ఆమేన్.